అది కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే మొన్న ఒకటి నిధి అగర్వాల్ గారిది మీరు చూసారు న్యూస్, అవునా కదా? పాప ఇప్పుడు ఆవిడని అప్పుడు ప్రత్యాదాలు అలా చేయడం అవసరం అంటారా? సో ఆయన ఫీలింగ్లో ఏంటంటే కొంచెం మీరు మంచిగా బట్టలు బాగా నిండుగా వేసుకుని వెళ్తే మేము చూసే కళ్ళు వేరేగా ఉంటాయి, మామూలుగా చూస్తారేమో, అలాంటి జరగకుండా తగ్గుతాయేమో అన్న వ్యాప్లో చెప్పాడు ఆయన. అంతేగాని మీరు జీన్స్ వేసుకోవద్దని చెప్పాడు ఎవరికైనా? చెప్పలేదు కదా. మీరు లాంగ్ ఫ్రాక్ వేసుకోవద్దన్నారా? లేకపోతే మీరు ఫలానా చీరే కట్టమని ఎక్కడ చెప్పలా శివాజీ గారు? ఆ పాయింట్ మీకు ఎందుకు నోటీస్ చేయలేదు? మీరు జీన్స్ వేసుకోవద్దని చెప్పలేదు. లేకపోతే ఇప్పుడు రష్మిక మందనాన్ని కూడా తీసుకొచ్చారు, మంచిగా పొగిడారు. రష్మిక మందన్ జీన్స్ వేసుకోరా? మీకు తెలీదా కదా? మరి ఎందుకు పొగిడారు? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి? ఏదైనా సరే మంచిగా వేసుకోండి దుస్తులు అని చెప్తున్నాడు అంతే. దానికి ఎందుకు అంత కాంట్రవర్సీ చేస్తున్నారు? ఆయన 2 minutes 3 minutes మాట్లాడితే మొత్తం మంచిగా ఉంది. ఒక చిన్న సెకండ్, ఫ్రాక్షన్ సెకండ్స్ ఒక చిన్న మైనస్ ఒక ఓటు ఉంది, దాన్ని పట్టుకుని కాంట్రవర్సీ చేస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయింది. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మన మీడియా వాళ్ళకి కానీ ఎవరికైనా సరే కంటెంట్ లేదురా బాబు, ఇది లేపుకుందాం. చాలా మంది ఏంటంటే దీని మీద డిబేట్లు కూడా పెట్టారు. దీని మీద అదే చెప్పలేదండి. కనుక మన విషయాలు ఎక్కువ ఎందుకు చేస్తున్నారు? రేసు పనికొచ్చే విషయాలు కొంచెం మాట్లాడదు, అర్థమవుతుంది. చాలా ఉన్నాయి, ఇంకా పనికొచ్చే విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ బంగ్లాదేశ్ అనేది నాకు నడుస్తుంది, దాని గురించి మాట్లాడుకోవచ్చు కదా. దాని గురించి డిబేట్ పెడతారా? సెలబ్రిటీలో ఎందుకు పెట్టట్లేదు? పెట్టచ్చు కదా. ఏం మీరు లేరా ఇక్కడ? పెట్టచ్చు కదా, పెట్టలేదా? ఇది వచ్చిందా? ఇంకోటి అరిసే గారు నేను ఏమనట్లా, రంగా ఏమనట్లా. మా ఇష్టం, మాకు స్వేచ్ఛ, మా ఫ్రీడమ్ అనేది. ఇప్పుడు మీ ఫ్రీడమ్ ఎవరు జరగొట్టాడు? శివాజీ గారు, అరిసే గారు మీరు వేసుకుంటే బాగోదు బట్టలు చెప్తున్నా, లేకపోతే అమ్మాయిలు మీరు ఎవరైనా ఇట్లా బట్ట వేసుకుంటే బాగోదని చెప్పాడు ఆయన. తిట్టారా శివాజీ గారు? ఎవ్వరు ఎట్లా ఇలా వేసుకుంటే బాగుంటుందమ్మా అని చెప్పాడు, మీ మంచి కోసం చెప్పాడు. మీరు ఆ మంచిని వదిలేసి ఏదో ఒక మాట, ఆ మాటనే బ్యాడ్ తీసుకుంటున్నారు. అది చాలా వర్స్ట్ థింగ్. అర్థమవుతుందా? ఆయన చెప్పిన మంచిని మైండ్లో పెట్టుకోండి అబ్బా, అర్థమవుతుందా? ఆయన మంచి చేస్తారని మీరు చెప్పుకోండి అంతే. అర్థమవుతుంది. మాకు ఫ్రీడమ్ అంటే ఎవరు? మీ ఫ్రీడమ్ని ఎక్కడ దెబ్బతీశాడు అబ్బా? చెప్పండి, ఎవరు దెబ్బతీశారు? ఏంటండి వాళ్ళు తప్పుగా తీసేసుకున్నారు, దానికి ఎవడేం చేయండి. నేను అదే చెప్తాను. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, నాకు కూడా కోపం వస్తుంది ఆ ఓటు అన్నప్పుడు, అర్థమవుతుంది. నాకు రాకుండా ఏమి ఉండదు. నేను లైవ్ పెట్టినప్పుడు నాకు కామెంట్స్ వచ్చినప్పుడు సమ్ టైమ్స్ అలాంటి ఓటు వచ్చినప్పుడు కోపం వస్తుంది. మరి ఇదే మాటని ఒక పిల్లోడు ఆంటీ ఈ డైలాగ్ వేశారు, దాన్ని డీజే పెట్టి మరి మంచిగా ఊపు, అందరూ మంచిగా డాన్స్ వేసుకోవడాలు, ట్రోల్ చేసినప్పుడు అప్పుడు ఆనందమా మీ అందరికీ? మరి అప్పుడు అది గుర్తురాలేదా మీ ఎవరికి? సెలబ్రిటీలు అప్పుడు మీకు ఏం గుర్తురాలేదా అండి? దాని గురించి ఏమైంది మరి? ఈరోజు శివాజీ గారు అంటే వచ్చిందా? చెప్పండి, మనం ఏమనాలి? ఆ ఓటు రాంగే కదా, ఏమని చెప్పాలి? శివాజీ గారు మీరు అలా కాకుండా ఆ ఓటు ప్లస్ ఇంకేమైనా ఓటు యూజ్ చేస్తుంటే బాగుండేదని చెప్పండి, బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. దానికి ఒక రచ్చలు చేయడం ఎంతొద్దు. ఆ ఓటు రాంగ్, దాని గురించి చెప్పండి అంతే. అంతేగాని దాని గురించి ఒక పోస్ ఏంటి, లేకపోతే కూర్చొని చర్చలు ఏంటి నాకు అర్థం కాదు. మంచిగా కదా చెప్పారు, మీకు ఏమన్నా చెడ్డగా చెప్పారా? చెప్పలేదు కదా, ఎక్కడ చెడ్డగా లేదండి. ఇంకొంతమంది డైలాగులు వేస్తున్నారు మన వాళ్ళు. అవును, మీరే హీరోయిన్లు ఇట్లా వేస్తున్నప్పుడు మాకు కూడా అలాంటి డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంది. వెచ్చలేసిందా మీకు ఏమన్నా? ఆడవిడ ఏదో తింటాడని మీరు తింటారా? మన డ్రెస్సింగ్ స్టైల్ మనకు తెలుసు, మనం ఎంతవరకు కరెక్ట్ ఏ డ్రెస్ వేస్తే కదా మనకు తెలుసు. అంతవరకు చేసుకుంటా బాగుంది. ఎవడో ఏది చేసేది మీరు ఎందుకు చేస్తారు? అర్థమవుతుందా? ఇలాంటి చేయొద్దు, అస్సలు కరెక్ట్ కాదు అది. మీరు పద్ధతిగా ఉండండి. ఎందుకు చెప్తున్నారు? మీకోసం చెప్తున్నారు. బయటకు వెళ్ళినప్పుడు చూపులు మారుతాయా మారువో చెప్పండి. మంచిగా డ్రెస్సింగ్ వేసుకెళ్ళ ఒక అమ్మాయిని ఒకలా చూస్తారు, తప్పే ఉంది, ఇది నిజమే, అబద్ధం కాదు. కొంచెం అట్లా వేసుకునే వాళ్ళని 10 మంది కాదు 100 మంది చూస్తారు అటు సైడే. అదవుతుంది అవసరమా? ఎక్కడ చూపించుకోవాలి చూపించుకోండి, ఎడబడితే ఆడు కాదు అంతే. ఆయన చెప్పిన దాంట్లో తప్పే లేదండి. ఆయన చెప్పిన విధానం ఒక చిన్న ఓటు మిస్టేక్, నేను ఒప్పుకుంటున్నా, అది కూడా కరెక్ట్ అని నేనేం అనట్లేదు. కానీ ఇదే చిన్న ఓటు, ఇదే పెద్ద ఓటు కదా మీ అందరికీ, ఇదే పెద్ద ఓటు సాంగ్లు యూజ్ చేస్తే ఎందుకు తప్పు కాలేదు? దాని గురించి మీరు మాట్లాడరా? ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, తప్పుగా అనుకోండి హీరోయిన్ కానీ ఎవరైనా సరేను, మనం అనుకునే చెప్తున్నాను. మా హీరోయిన్లు సినిమాలు అంటే క్యారెక్టర్లు తప్పదు వేస్తున్నారు. బయటకి ఆడియో లంచ్ కానీ పీఎస్ ఈవెంట్లు ఇలా వచ్చినప్పుడు యాంకర్లు అవ్వచ్చు, లేకపోతే సెలబ్రిటీలు అవ్వచ్చు, ఎవరైనా సరే పద్ధతిగా వస్తే ఏం పోయేదేం లేదు. మీకు ఉన్న ఫ్యాన్ బేస్ ఎక్కడ తగ్గదు, ఇది మీకు తెలుసు. అర్థమవుతుంది, ఎక్కడ తగ్గదు. మీ డ్రెస్సింగ్లో శారీ కట్టుకొచ్చిన మాత్రం చుడిదార్ వేసుకొస్తే మీకు ఫ్యాన్ బేస్ తగ్గదు. నిజం చెప్పాలంటే మీకు తెలుసో తెలీదో, ఒక సావిత్రి గారిని ఒక సౌందర్య గారిని ఇప్పటికీ మర్చిపోరు మన వాళ్ళు. అర్థమవుతుందా? ఆ లెవెల్లో మిమ్మల్ని చూసుకుంటారు. ఇది పక్కన ఈ మధ్య కాలంలో సాయి పల్లవి గారు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత పీకే లేడీ అని పెట్టారు. అర్థమవుతుందా? ఎందుకు వచ్చింది ఆమె ఫ్యాన్ బేస్? ఆ డ్రెస్సింగ్ స్టైల్ మీకు తెలుసు కదా. మరి ఫ్యాన్ బేస్ మీకున్నది ఉన్నట్టే ఉంటుంది ఎక్కడైనా. అర్థమవుతుందా? మీరు ఏదో ఇది అయిపోవాలి, ఏది చేయాలని చూపించద్దు, అది కొంచెం చూసుకోండి అంతే.
అంతే, ఇంత నుంచి ఇంకేం లేదు. శివాజీ గారు అన్న మాటలో అదొక చిన్న మాట, అది సాంగ్లో పెట్టి తప్పలేదు, కానీ ఈయనంటే తప్పు వచ్చిందంట. సాంగ్లో ఉన్న దాని గురించి ఎవడు మాట్లాడలేదు, ఇక్కడ ఉన్న దాని గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి మాట్లాడిన వాళ్ళు దాని గురించి కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. అంతే, దట్స్ ఇట్. అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీరు మంచిగా ఉంటే మీకే మంచిది అనేసి ఒక పెద్ద చెప్పాడు అక్కడ శివాజీ గారు, అంతే తప్ప దీంట్లో ఎటువంటి రాంగ్ అయితే లేదు. అంతే.